నువ్వు వచ్చినాక ఒక్క బ్రిడ్జ్ కట్టినవా? నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ కాదు, కనీసం ఒక్క కొత్త రోడ్ వేసినవా? ఒక్క మోడీకి ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త పని చేసినవా? మరి ఏడబెట్టినవు పైసలు? కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే హైదరాబాద్ 4 మూలల 4 బ్రహ్మాండమైన హాస్పిటళ్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎల్బీ నగర్లో ఒకటి, అల్వాలలో ఇంకోటి, సనత్ నగర్లో ఒకటి, మీ గచ్చిబౌలిలో ఒకటి, 4 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు. నిమ్స్ కొత్త హాస్పిటల్ 2,000 పడకల ఆసుపత్రి ఇవాళ నిర్మాణంలో ఉన్నది. మరి కేసీఆర్ గారు 4 కొత్త హాస్పిటల్ కట్టిండు. నువ్వేం చేసినావు? అప్పు చేసి కేసీఆర్ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు ఆనాడు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది. నువ్వేం చేసినావు? కేసీఆర్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం 15 లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక మేనమామలాగా 1,116 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది. కేసీఆర్ ప్రభుత్వం 14 లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది. ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, మేడ్చల్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు, బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజీ. హైదరాబాద్ మహానగరం మొత్తంలో 36 ఎస్టీపీలు, మూసీలోకి పోయే ప్రతి చుక్క మురికి నీటిని ఇవాళ శుద్ధి చేయడానికి 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కట్టినాం. మీ కోకాపేట ఎస్టీపీ నేనే ఇనాగరేషన్ కూడా చేసిన, దుర్గం చెరువు ఎస్టీపీ కూడా నేనే ఇనాగరేట్ చేసిన. హైదరాబాద్ లో ఇవాళ పడే ప్రతి మురికి నీటి చుక్క మనం శుద్ధి చేయడానికి 36 ఎస్టీపీలు 2,000 మిలియన్ లీటర్ల కెపాసిటీతో కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడు కార్యక్రమాలు మరి కేసీఆర్ అప్పు చేస్తే చేసినాం. మీరేం చేసింది? మీ ప్రభుత్వం 2,20,000 కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు ఎవరికన్నా ఒకరికి 4,000 పెన్షన్ ఇచ్చినవా? ఎవరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినవా? ఒక్క ఆడపిల్లకి 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక్క మా ఆడబిడ్డకు రంజాన్ తోఫా ఇచ్చినవా? ఒక్కలకు బతుకమ్మ చీర పెట్టినవా? చీర కాదు, అక్కడికి జాకెట్ ముక్కనైనా పెట్టినా? ఒక్క మంచి పని చేసినావా? ఒక్క ఇల్లు కట్టించినావా ఆఖరికి? మరి కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన హైదరాబాద్లో, నువ్వు ఒక్కటి కట్టినావా కొత్తగా? 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు మాటలతోనే టైంపాస్ అయిపోతుంది. ఒకరోజు కేటీఆర్ మీద కేసు, ఇగో అరెస్టు అగో అరెస్టు, ఇక పెడతా జైల్లో అగ పెడతా. ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకో రోజు ఇంకొకరి మీద, ఇదే టైంపాస్ కార్యక్రమం తప్ప ఈ 20 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి చేసింది ఏంది? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, శేర్లింగంపల్లిలో ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించిన మీ అందరిని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏం చెప్పిండు? ఎందుకు పోయినా అన్నాడు? కాంగ్రెస్ పార్టీలకి అభివృద్ధి కోసం పోయిండట. అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకింది ఏంది? ₹1 బంద్ చేసినావా 20 నెలల్లో? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గులగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గులగొడుతుంటే ఎక్కడ నన్ను అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. నేను మొన్న టీవీ చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకే. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాప తమ్ముడు పోయి, అన్న ఎమ్మెల్యే గారు ఏ